శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 86వ శ్లోకము. తన వద్ద పూజా సామగ్రి ఉన్న పూజింపవలసిన స్థానము తెలియకపోవడం చేత శివునికి పూజ చేయలేకపోతున్నానని శంకరులు నివేదించారు. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితా పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానేన తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఈ శ్లోకమునకు భావము: ఓ పార్వతీ ప్రియుడవైన శంకర ప్రభు, నీ పూజకు కావలసిన వస్తువులు విశేషముగా సమకూర్చుకున్నాము. కానీ నీ పూజను ఎలా చేస్తాము? నీ శిరస్సు, నీ పాదములు ఎక్కడ ఉన్నాయో తెలియవు. హంసరూపమును వరాహ రూపమును ధరించటం మాకు అవశ్యము. నిజానికి ఆ రూపములు ఎత్తి నీ శిరఃపాదములను చూడదలంచిన ఆ బ్రహ్మ విష్ణువులను యథార్థముగా నీ శిరఃపాదాలను చూసి ఉండలేదు. అందుచేత మేము పక్షిత్వ కిటిత్వములను పొందిన లాభం లేదు కదా. శంకర్లు ఈశ్వరునికి ఇలా నివేదించారు: ఓ శంకర, నీవు విశ్వమంతా వ్యాపించి ఇంకా అంతకు 3 రెట్లు పైని ఎక్కడనో వ్యాపించి ఉన్నావు. మేము నీకు పూజ చేయడానికి కావలసిన పూజా ద్రవ్యములు విస్తారముగా సంపాదించాం. కానీ ఆ పూజా పుష్పాదులను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. ఎందుకంటే పూజా ద్రవ్యాలను అర్చామూర్తి పాదాల మీదనో తల మీదనో ఉంచుతారు. నీ శిరస్సు కానీ నీ పాదాలు కానీ మాకు కనపడటం లేదు. మేము పక్షిగా అనగా హంసగా మారి ఆకాశంలోకి ఎగిరి నీ శిరస్సు ఎక్కడ ఉందో తెలుసుకోలేము. అలా కాక పందిగా మారి భూమిని తవ్వుకుంటూ పోయి నీ పాదాల మూలాన్ని తెలుసుకోలేము. మరి పూజా ద్రవ్యాలను ఎక్కడ ఉంచి పూజిస్తాము? వెనుక లోకాలన్నింటినీ సృష్టించే బ్రహ్మ హంసగా మారి నీ శిరస్సును చూడాలని ఆకాశం అంచులన్నీ గాలించాడు. అలాగే లోకాలను పాలించే ఆ విష్ణుమూర్తి వరాహంగా మారి భూమిని తవ్వుకుంటూ వెళ్ళి నీ పాదాలను వెతికాడు. వారికి నీ శిరస్సు కానీ పాదాలు కానీ కనపడలేదట. వారికే దొరకనప్పుడు మరి మా మాటేమిటి? మేము సంపాదించిన పూజా ద్రవ్యాలను ఎక్కడ వేసి పూజించాలో తెలియటం లేదు. ఈ తగవు నీవే తీర్చాలి ప్రభు. ఈశ్వరుని ఆకృతిని గూర్చి శృతి స్మృతులు ఇలా చెప్తున్నాయి: పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఉద్భవమైనవన్నీ ఆయన పావుభాగం మాత్రమే. ఆయన ముప్పాతిక భాగం వినాశం లేని గగనంలో ఉంది. యశ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ ప్రపంచం అంతటా కనిపిస్తూ ఉన్నది ఏదైనా, వినిపిస్తూ ఉన్నది ఏదైనా, వాటి అన్నింటి లోపల బయట పరివ్యాపించి పరమాత్మయే నెలకొని ఉంటున్నాడు. తమాది మధ్యాంత విహీనం, మొదలు మధ్య భాగము అంతము లేనివానిని యో రుద్రో భువన వివేశ. రుద్రుడు ఈ విశ్వాన్ని లోకాలను అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతి. ఈశ్వరుడు ఆకాశము నుండి పాతాళము వరకును వాటి మధ్యన ఉన్న లోకాలన్నింటినీ వ్యాపించి వెలుగుతున్న జ్యోతిస్వరూపుడు. బ్రహ్మాండ వ్యాప్త దేహ. శివుడు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న శరీరం కలవాడు. ఈ విధంగా ఈశ్వరుడు భూనభూంతరాలలో వ్యాపించిన జ్యోతిస్వరూపుడైనందువల్లనే పూజించటానికి ఆయన శిరస్సు కానీ పాదములు కానీ కనపడడం లేదని శంకరులు శివునికి నివేదించుకున్నారు. విశ్వమంతా నిండి విశ్వమే తన ఆకారంగా కలిగిన ఈశ్వరుడికి అంగపూజ చేయటం సాధ్యమయ్యే పని కాదని భావము. ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి.
మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.